ఓకే. హాయ్ అందరికి. ఇది ఫైనల్ బాస్ చాలా సంవత్సరాల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినారు. అండ్ దానికన్నా ముందు కూడా రా అండ్ స్మాక్ డౌన్లో కూడా అపియర్ అయినారు. ఇప్పుడు మన రాక్ ఎంత మనీని సంపాదించినారనే విషయానికి వస్తే మన రాక్ టీకేఓ గ్రూప్ నుండి $9.4 మిలియన్ అయితే సంపాదించినారంట. నిజంగా $9.4 మిలియన్ అంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్. ఈ అమౌంట్ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసినట్లయితే 78 కోట్లు అవుతుంది. రాక్ 78 కోట్లు సంపాదించినారన్నమాట. ఇప్పుడు మన రాక్ షేర్స్ గురించి మాట్లాడితే రాక్ షేర్స్ 4 lakh షేర్స్ అయితే ఉన్నాయంట. అండ్ ఇప్పుడు వచ్చిన మనీ 90,000 షేర్స్కి అయితే వర్త్ అవుతుందంట. మన రాక్ ఈ గ్యాప్లోనే మనకి $9.4 మిలియన్ అయితే సంపాదించినారు. మరి మీకేమనిపిస్తుంది? 9.4 మిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. అండ్ మన రాక్ ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్. అండ్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్ టోటల్గా 13 మెంబర్స్ ఉన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఈ 13 మెంబర్లో రాకు ఒకరన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే స్టిల్ ప్లాన్ చేస్తుందంట వీళ్ళ మధ్య మ్యాచ్ జరగడానికి. మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ఆలోచిస్తుందంట, బ్యాక్ స్టేజ్ టాక్ అయితే నడుస్తుంది లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిపించడానికి. అండ్ ప్రజెంట్ వీళ్ళిద్దరైతే బ్యాక్ స్టేజ్లో బాగానే ఉన్నారు. లోగన్ పాల్ అయితే కోడీ రోడ్స్కి కంటిన్యూగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మన రాయల్ రంబల్లో కోడీ రోడ్స్ విన్ అయిన తర్వాత ఆయన WrestleMania 40 నుండి నేను తప్పుకున్నా అని చెప్పినప్పుడు కూడా మన లోగన్ పాల్ కోడీ రోడ్స్కి సపోర్ట్ చేసినారు. వీ వాంట్ కోడీ రోడ్స్ అని మన లోగన్ పాల్ ముందుండి నిల్చున్నారు కోడీ రోడ్స్కి. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ WrestleMania 40లో న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అయినప్పుడు కూడా లోగన్ పాల్ చాలా హ్యాపీ అయిపోయినారు. వీళ్ళ మధ్యనైతే మంచి బాండింగ్ అయితే ఉంది. మరి చూడాలి ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందా జరగదా? మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. మన సెత్ రాలిన్స్ యాక్చువల్గా నెక్స్ట్ 3 రాళ్ళ కోసం అయితే అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నెక్స్ట్ రా మాంట్రియాల్లో జరగబోతుంది. ఈ మాంట్రియాల్లో జరిగే రా షో కోసం అయితే మన సెత్ రాలిన్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. మన సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ రియా రిప్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ప్రజెంట్ మ్యాటర్ ఏంటంటే మన సెత్ రాలిన్స్కి ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే మేబీ సెత్ రాలిన్స్ రారని అప్డేట్ అయితే వచ్చింది రా షోలో. ఇప్పుడు ఇది ఎప్పటిదంటే ఇంజురీ కాకముందు మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ అడ్వర్టైజ్ చేసింది కావచ్చు. ప్రజెంట్ అయితే 3-4 వీక్స్ మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని బట్టి చూసుకుంటే మేబీ సెత్ రాలిన్స్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ ఈ అడ్వర్టైజ్మెంట్ ముందే చేసింది కావచ్చు. అండ్ ప్రజెంట్ మార్చే ఛాన్స్ కూడా ఉంది. స్టిల్ మన సెత్ రాలిన్స్ అడ్వర్టైజే ఉన్నారు. మేబీ వచ్చినా రావచ్చు, అంటే ఒక ప్రోమో కట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే మ్యాచ్లో ఫైట్ చేయకపోవచ్చు కానీ మేబీ ప్రోమోని అయితే కట్ చేయొచ్చు కదా. చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ప్రజెంట్ అయితే అడ్వర్టైజ్ ఉన్నట్టుగానే చూపించింది డబ్ల్యూడబ్ల్యూఈ. మేబీ చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ అండ్ ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి. వీళ్ళు ముగ్గురు హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీకి అయితే వచ్చినారు. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ సెరమనీలో రోమన్ రైన్స్ పాల్ హేమన్ని హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేసినారు. అండ్ మన అండర్ టేకర్ కూడా కనిపించినారు. అండ్ వీళ్ళు ముగ్గురు బ్యాక్ స్టేజ్లో మాట్లాడుకున్నారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న ఫోటోని మరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. జాకబ్ ఫటు మన డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ చేసినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ప్రజెంట్ అప్డేట్ ఏమొస్తుందంటే తొందరలోనే జాకబ్ ఫటు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. మరి తొందరలో అంటే డేట్ ఏం మెన్షన్ కాలేదు. మేబీ తొందరలోనే, అంటే ఇప్పుడు మనకి ఈ మంత్లో మేబీ జాకబ్ ఫటు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించవచ్చు. అండ్ మనకి జాకబ్ ఫటు ఇన్ రింగ్ యాక్షన్ అంటే NXTలో కనిపిస్తారా లేదంటే డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో కనిపిస్తారా అనేది ఏది క్లారిటీ లేదు. మేబీ NXTలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒక టీజ్ కూడా చేసినారు కదా NXT అని. మేబీ మన జాకబ్ ఫటు NXTలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరేమంటారు? జాకబ్ ఫటు NXTలో వెళ్తే బాగుంటుందా, డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో వస్తే బాగుంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజెస్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజెస్ని కొంచెం తగ్గిస్తుందంట. ఎందుకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ అటెండ్ అవ్వడానికి. ప్లేస్ సరిపోవట్లేదంట ఫ్యాన్స్ అటెండ్ అవ్వడానికి. అందుకని మన స్టేజెస్ తగ్గిస్తుందన్న అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డేమియన్ ప్రీస్ట్ గురించి. మన డేమియన్ ప్రీస్ట్ ఫైనల్లీ తన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేసినారు WrestleMania 40లో. ఈ ప్లాన్ అనేది 6 months నుంచి ఉందంట. ఫైనల్గా డేమియన్ ప్రీస్ట్ అంటే WrestleMania 40లోనే క్యాష్ ఇన్ చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడూ బుక్ చేసిందంట.
సో అందుకనే డేమియన్ ప్రీస్ట్ క్యాష్ ఇన్ అనేది వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంత సక్సెస్ఫుల్గా జరగలేదు. అండ్ అంతేకాదు మన డేమియన్ ప్రీస్ట్ కొంచెం ఫిన్ బ్యాలర్ని ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో మన డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బ్యాలర్ గురించి ఏమన్నారంటే, సో ఫిన్ బ్యాలర్ ఫస్ట్ యూనివర్సల్ ఛాంపియన్ అయ్యింది. సో యూనివర్సల్ ఛాంపియన్ అయినప్పుడు ఆ టైంలో మన ఫిన్ బ్యాలర్కి ఇంజరీ అయింది. ఆయన తొందరగానే అంటే నెక్స్ట్ డేనే మన ఫిన్ బ్యాలర్ తన టైటిల్ని రిలింక్విష్ చేసినారు. సో 1 డే టైటిల్ రీన్ అయితే ఉంది ఫిన్ బ్యాలర్కి. సో ఇప్పుడు డేమియన్ ప్రీస్ట్ టైటిల్ రీన్ కూడా ఫిన్ బ్యాలర్ లాగా ఉండకూడదని మన డేమియన్ ప్రీస్ట్ ఒక టైప్లో ఫిన్ బ్యాలర్ని ఇన్సల్ట్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఏ మ్యాచెస్ జరగచ్చు. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం అయితే బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో జే ఉసో వర్సెస్ మన డేమియన్ ప్రీస్ట్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే లోగన్ పాల్ వర్సెస్ షీమాస్ మధ్య ఒక మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవన్నీ ప్రెడిక్టెడ్ మ్యాచెస్. సో మేబీ ఈ మ్యాచెస్ జరగచ్చు, జరగకపోవచ్చు. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, అదేంటంటే బ్యారన్ కార్బిన్ అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వేలర్ మధ్య స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అంట. సో ఈ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందంట బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో ఈ మ్యాచెస్ అన్నీ 100% జరుగుతాయని గ్యారంటీ లేదు. సో ప్రజెంట్ స్టోరీ లైన్ ప్రకారం ప్రెడిక్ట్ చేసిన మ్యాచెస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ స్టిల్ యూనివర్సల్ ఛాంపియన్. సో ఇది ఒక డౌట్ అయితే ఉంది. సో ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఒక ట్వీట్ వల్ల. సో ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ట్వీట్ ఏంది అంటే, ఐఎమ్ కాలింగ్ దట్ రోమన్ రెయిన్స్ డిడ్ నాట్ యాక్చువల్లీ పుట్ ద యూనివర్సల్ టైటిల్ ఆన్ ద లైన్. He only put the WWE title on the title at WrestleMania 40 and now he is gonna came out with the blue title and he still has a streak. సో ఈ ట్వీట్ ఎవరు చేసినారంటే రెజ్లింగ్ వెటరన్ జేసన్ సెన్సేషన్ చేసినారు. సో ఈ ట్వీట్ అర్థం ఏంటంటే, సో రోమన్ రెయిన్స్ అంట WrestleMania 40లో WWE ఛాంపియన్షిప్ని లైనప్లో పెట్టినారంట. సో WWE ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసినారంట, యూనివర్సల్ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేయలేదని ఈ ట్వీట్ అర్థం. అండ్ నెక్స్ట్ వీక్ రోమన్ రెయిన్స్ బ్లూ యూనివర్సల్ టైటిల్తో వస్తారు. అండ్ స్టిల్ మన రోమన్ రెయిన్స్కి లాంగెస్ట్ టైటిల్ రీన్ ఇంకా ఉంటుందని ఈ ట్వీట్ అర్థం. సో మరి దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో నిజంగానే స్టిల్ రోమన్ రెయిన్స్ యూనివర్సల్ ఛాంపియన్. సో మనకి నిజంగా ఈ అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఎలా వచ్చింది? WrestleMania 38లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఆ టైంలో బ్రాక్ లెస్నర్ దగ్గర WWE ఛాంపియన్షిప్ ఉండే అండ్ రోమన్ రెయిన్స్ దగ్గర యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉండే. సో వీళ్ళిద్దరూ వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేసినారు. సో విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ని ఓడించి రోమన్ రెయిన్స్ విన్ అయినారు. సో రోమన్ రెయిన్స్ దగ్గర WWE ఛాంపియన్షిప్ ఉండే అండ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కూడా ఉండే. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మన WWE ఒక న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ని తీసుకొచ్చింది. సో ఆ రెండింటిని కంబైన్ చేసి మనకి అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ అనేది వచ్చింది. సో అండ్ మన బ్రే వైట్ చనిపోయిన తర్వాత ఆ బ్లూ యూనివర్సల్ టైటిల్ని బ్రే వైట్ ఫ్యామిలీకి ఇచ్చేసినట్టుగా తెలిసింది. సో ఒక టైప్లో ఆ టైటిల్ అనేది రిటైర్మెంట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మన WWE అంటే బ్రే వైట్కి ఇచ్చిన టైటిల్ని మళ్ళీ తీసుకొస్తుంది అంటే, సో అలా తీసుకురాదు. సో నిజంగానే అలా తీసుకురాదు. ఒకవేళ ఇవ్వకుంటే మేబీ తీసుకురావచ్చు. సో ఒకరికి ఇచ్చిన టైటిల్ని మళ్ళీ WWE తీసుకోదు కదా. సో అలా తీసుకుంటే కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఒక టైప్లో ఆ టైటిల్ అనేది రిటైర్మెంట్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఒక కంబైన్డ్ ఛాంపియన్షిప్ అనే చెప్పాలి. సో మళ్ళీ WWE ఇంకొక టైటిల్ని అయితే తీసుకురాదు. అంటే రోమన్ రెయిన్స్ కోసం వేరే స్పెషల్ టైటిల్ని అయితే తీసుకురాదు. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ యూనివర్సల్ టైటిల్ అండ్ WWE టైటిల్ కలిసిపోయిన ఒక టైటిల్ వచ్చింది కదా, అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్. ఆ టైటిల్నే మన రోమన్ రెయిన్స్ డిఫెండ్ చేసినారు. ఒక టైప్లో రోమన్ రెయిన్స్ యూనివర్సల్ టైటిల్ని అండ్ WWE టైటిల్ని కూడా డిఫెండ్ చేసినట్టే. సో రోమన్ రెయిన్స్ ఓడిపోయినారు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ దగ్గర ఎటువంటి ఛాంపియన్షిప్ అనేది లేదు. అండ్ మైకల్ కోల్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్గా చెప్పినారు, రోమన్ రెయిన్స్ లాంగెస్ట్ టైటిల్ రీన్ ఎండ్ అయిపోయిందని. సో టైటిల్ రీన్ ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ బ్లూ యూనివర్సల్ టైటిల్ రోమన్ రెయిన్స్ కోసం రాదని అనిపిస్తుంది. అండ్ మనకు ఒక క్లియర్ హింట్ అయితే ఇచ్చింది. అదేంటంటే, సో రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ పోస్టర్లో రోమన్ రెయిన్స్ పైన WWE ఛాంపియన్ రోమన్ రెయిన్స్ అని ఉంది, కానీ
అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్ అని లేదు. సో ఇప్పుడు ఆ బ్లూ యూనివర్సల్ టైటిల్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే ఆ టైటిల్ అనేది బ్రే వైట్ ఫ్యామిలీకి ఇచ్చినట్టుగా అప్డేట్ వచ్చింది. అండ్ నిజంగానే మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రే వైట్కి ఆ టైటిల్ ఇవ్వకపోతే మేబీ రావచ్చు. సో చెప్పలేం కదా, డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందో మనకి తెలియదు. అండ్ మనకి ఇప్పుడు రోమన్ రెయిన్స్ వస్తే కనుక ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ ట్వీట్ అనేది చాలా వైరల్ అయింది. అండ్ ఈ ట్వీట్ కూడా సో అతను ఒక్కడే చేసినారు. అండ్ దీనికి వేరే వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే స్టిల్ కన్ఫ్యూజన్గానే ఉంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే, మనకు ఒక క్లారిటీ రావాలంటే రోమన్ రెయిన్స్ రావాల్సిందే. సో రోమన్ రెయిన్స్కి అయితే స్ట్రీక్ ఎండ్ అయిపోయిందని మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే మెన్షన్ చేసింది. సో మేబీ ఇదే నిజం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దీనిపైన 100% క్లారిటీ రావాలంటే రోమన్ రెయిన్స్ రావాల్సిందే. డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాతనే మనకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో మరి మీరేమంటారు, రోమన్ రెయిన్స్కి స్టిల్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉందనుకుంటున్నారా? ఆ స్ట్రీక్ ఇంకా ఎండ్ కాలేదని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నా ప్రకారం అయితే మేబీ ఎండ్ అయ్యింది. సో ఎండ్ అయినట్టుగానే మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా చూపించింది.